హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మీ అందరికీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ముందుగా మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. ఆల్మోస్ట్ 22-23 డేస్ అవుతుంది వీడియోస్ పెట్టట్లేదు. చాలామంది పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, ఏమైంది మృదుల గారు అసలు వీడియోస్ పెట్టట్లేదని. ఒక మంచి పనిలో ఉన్నానండి. అది ఏంటి అనేది మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఒక మంచి గుడ్ న్యూస్తో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. ఎందుకంటే జీవితంలో నా కళ అనమాట, ఆ కళను నెరవేర్చుకునేటటువంటి అవకాశం నాకు దొరికింది. అది ఏంటి అనేది తొందరలో మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. అక్షయ తృతీయకు సంబంధించి శ్రీరామనవమి, లలితాదేవి నవరాత్రులు లాస్ట్ అనుకుంటా. అప్పటి నుంచి నేను ఎటువంటి వీడియోస్ పెట్టట్లేదు. శ్రీరామనవమి పూజ, అలాగే ఆంజనేయ స్వామి జయంతి, ఆ తర్వాత ఇప్పుడు అక్షయ తృతీయ, అమ్మవారికి సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఈసారి కూడా పెడదామని అనుకున్నాను, కానీ నాకు దొరికినటువంటి ఒక ఆఫర్ వల్ల నేను అదంతా చేయలేకపోయాను. ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేకపోయాను. అక్షయ తృతీయ పూజ చాలా మంచిదండి. ఈరోజు ఖచ్చితంగా బంగారమే కొనాలి, వెండి కొనాలి అనేటటువంటి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా మనకు ఉన్నంతలో అమ్మవారి పూజను చక్కగా చేసుకోవచ్చు. కనీసం ఒక నీటి కుండ తెచ్చుకోవచ్చు. ఈరోజు చాలా మంచి రోజు. ఒక గల్ల ఉప్పు ప్యాకెట్ కూడా తెచ్చుకొని అమ్మవారి ముందర పెట్టుకొని పూజా రూమ్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదా అమ్మవారికి సంబంధించినటువంటి లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, లేదా మీరు చాలా రోజుల నుంచి ఏదైనా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి వస్తువు కొనాలి అనుకుంటున్నారు, మీకు వీలు కాలేదు అనుకుంటే ఈరోజు చాలా మంచిది. ఈరోజు సాయంత్రం వరకు ఎప్పుడైనా సరే మీరు కొని చక్కగా అమ్మవారి పూజను చేసుకోండి మనస్ఫూర్తిగా. ముందు మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ వస్తాయి. తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేయండి. మంచి గుడ్ న్యూస్తో మీ అందరినీ కలుస్తాను. బాయ్ అండి. హాయ్ అండి, చాలా రోజులైపోయింది వీడియో అయితే పోస్ట్ చేయక. ప్రతిరోజు అనుకుంటున్నాను ఏదో ఒక రూపంలో మీ అందరికీ టచ్లో ఉండాలి, వీడియో పెట్టాలి అని. కానీ నేను చెప్పాను కదా, నాకు ఉన్నటువంటి కొన్ని ఎమర్జెన్సీ వర్క్స్ వల్ల నాకైతే వీలు కుదరటం లేదు. అక్షయ తృతీయ పూజ కూడా చాలా చక్కగా ఎప్పుడు చేసుకునే విధంగా అమ్మకి ఇష్టమైనటువంటి మందారాల పూలతో, మల్లె పూలతో అమ్మకైతే పూజ చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే నిద్ర లేచాను అనమాట. మనందరికీ ఉండే పనులే ఇల్లు, వాకిలి ఇవన్నీ క్లీన్ చేసుకొని, గడపలకి పసుపు రాసుకొని, ఆ తర్వాత మంచిగా ముగ్గులు పెట్టుకొని, తులసి కోట దగ్గర కూడా ముగ్గులు పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి అష్టదళ పద్మము, శంఖ చక్రనామాలు, అలాగే అమ్మవారి యొక్క పాదాలు, వీటన్నిటిని కూడా ముగ్గు రూపంలో పెట్టుకొని పువ్వులన్నీ కోసుకొని ఈరోజు పూజ చేసుకోవాలనుకున్నాను. ముఖ్యంగా చెట్టుకి చాలా మందారాకు వచ్చిందనమాట. సో ఆ ఆకుల్ని కూడా కోసుకొని ఈరోజు అమ్మవారికి గోరింటాకుతో అభిషేకం చేద్దాం అనుకున్నాను. అసలు దాదాపుగా 20 రోజుల నుంచి మనస్ఫూర్తిగా శ్లోకాలు చదువుకొని, అష్టోత్తరాలు చెప్పుకొని అమ్మవారికి పూజ చేయక చాలా రోజులు అవుతుందన్నమాట. బయట ఉండే వర్క్స్ వల్ల ఏదో 2-3 మినిట్స్లో చక్కగా పూజ గచ్చి క్లీన్ చేసుకొని, దీపం కుందులు పెట్టుకొని, అగరబత్తి పెట్టుకొని, పంచాపచార పూజ మాత్రమే చేసుకొని హడావిడిగా బయటకైతే పరుగులు పెట్టేశాను. ఈరోజు ఖచ్చితంగా డిసైడ్ అయిందనమాట. అమ్మవారికి గోరింటాకుతో, అలాగే ఆవు పాలతో అభిషేకం చేసుకొని అమ్మవారి శతనామ స్తోత్రాలు, అష్టోత్తరాలు అన్నీ చదువుకొని మనస్ఫూర్తిగా అమ్మను పూజించుకొని అమ్మ దగ్గర కాసేపు కూర్చుంటే మనసంతా ప్రశాంతంగా ఉంటుందని డిసైడ్ అయిపోయి ఎర్లీ మార్నింగే నిద్ర లేచి నేను 10 కల్లా బయటకు వెళ్ళిపోవాలి, ఈ లోపలి పనులన్నీ చేసుకుందామని చెప్పేసి పనులైతే స్టార్ట్ చేశాను. నిజంగా చెప్తున్నాను, మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతున్నానండి. ఎందుకంటే 22 డేస్, ఆల్మోస్ట్ 25 డేస్ వీడియోస్ అయితే పెట్టలేదు. కానీ ప్రతిరోజు అనుకుంటున్నాను ఈరోజు కొంచెం టైం దొరికిన వీలు చూసుకొని ఖచ్చితంగా వీడియో పెట్టాలి, అట్లీస్ట్ ఒక షార్ట్ అయినా పోస్ట్ చేయాలి. ఎందుకంటే దాదాపుగా 3 years నుంచి చాలా అలవాటు పడిపోయాను మీ అందరితో మాట్లాడడం కానీ, ఈ పూజలు, డివోషనల్ ఛానల్ కానీ, షార్ట్స్ పెట్టడం కానీ నా జీవితంలో ఒక భాగంగా అయిపోయింది. సో 25 డేస్ నుంచి దూరంగా ఉండేసరికి మిస్ అయినటువంటి ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక ముందు నుంచి కంటిన్యూగా కాకపోయినా ఇలాగైనా వీలు చేసుకొని వారానికి 3 సార్లు అయినా సరే మీకు మంచి వీడియోస్
యూస్ఫుల్ ఉన్న వీడియోస్, అలాగే నేను ఇన్ని రోజులు వీడియోస్ పెట్టడానికి కారణం ఏంటి, నేను ఏం వర్క్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా షేర్ చేసుకుంటాను. ఇలా చక్కగా ముగ్గులు పెట్టేసుకొని కిచెన్కి అయితే వచ్చేసాను. అయితే అక్షయ తృతీయ రోజు అమ్మకి ఏది పెట్టినా పెట్టకపోయినా మామిడి పళ్ళనైతే తప్పకుండా పెట్టాలని దాదాపు 4 ఇయర్స్గా ప్రతి అక్షయ తృతీయకు నేను చెప్తూనే ఉన్నాను. అలాగే ఏ శాస్త్రాల్లో కూడా ఖచ్చితంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి, వెండి కొనాలని లేదు. స్తోమత ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, అది లేని వాళ్ళు ఖచ్చితంగా ఒక నీటి కుండ, సమ్మర్ కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహంగా ఉన్న వాళ్ళకి నీటిని అందివ్వడం, అలాగే ఒక కుండలో నీరుని తీసుకొని బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, లేదా ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టి లక్ష్మీదేవికి దీపాన్ని వెలిగించడం, ఇలా లక్ష్మీప్రదమైన వస్తువులు ఏవైనా మన ఇంట్లో ఉంటే వాటన్నిటిని చక్కగా క్లీన్ చేసుకొని మనస్ఫూర్తిగా ప్రశాంతంగా పూజ చేసుకోవడం, ఇవి మాత్రమే ఇంపార్టెన్స్ అని అయితే నేను చెప్తానండి. ఏ పండగ పర్వదినమైనా మనం ఎన్ని కొన్నాము ఎన్ని పెట్టామనే దానికంటే కూడా మనం దేవుడితో ఎంత తొందరగా ఐక్యమైపోయాం అంటే ఎంత భావనతో ఎంత శ్రద్ధతో దేవుణ్ణి పూజిస్తున్నాం అనేది మాత్రమే ఆ భగవంతుడు చూస్తాడు. అయితే ప్రతిసారి మామిడి పళ్ళతో పాటు క్షీరాన్నాన్ని కూడా నేను సమర్పిస్తాను. కానీ నాకు ఈరోజు ఆవు పాలు దొరకలేదండి, బిజీగా ఉండి నేను గోశాలకు వెళ్ళి తెచ్చుకోలేకపోయాను. ఆవు పాలతో అభిషేకం చేద్దామనుకున్నాను, కానీ ఆవు పాలు అయితే నాకు నేను వెళ్ళేసరికి అయిపోయాయి అన్నమాట. ఆ తర్వాత ఈశాన్యంలో శివయ్యని లక్ష్మీదేవి యొక్క అమ్మవారి ఫోటో ఉంటుంది కదా, సో అక్కడ దీపం పెట్టుకొని చక్కగా రాగి చెంబుని ఇలా మరకలు లేకుండా క్లీన్ చేసుకొని ఫ్రెష్ వాటర్ నింపుకొని పసుపు, కుంకుమ, గంధము, కొంచెం పచ్చకర్పూరం, జవ్వాదు ఉంటే జవ్వాదు, ఒక మందారం పువ్వు వేసి అమ్మవారి దగ్గర ప్రతి సోమవారం శుక్రవారం అయితే పెట్టుకుంటాను. అక్షయ తృతీయ కాబట్టి అమ్మకి ఇష్టమైనటువంటి రాగు చెంబును ఈశాన్యంలో పెట్టుకున్నాను. అలాగే ఆగ్నేయంలో, ఇంట్లో వంటగదిలో ఆగ్నేయంలో రోజు కాకపోయినా ప్రతి సోమవారం శుక్రవారం నేను దీపారాధన చేస్తాను. అందులోనూ కామాక్షి దీపాన్ని ఆ రోజు అక్షయ తృతీయ కాబట్టి ఆగ్నేయంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి కామాక్షి దీపాన్ని వెలిగించుకున్నాను. ఇంకా పూజా మందిరం అంతా శుభ్రం చేసుకొని కలశ స్థాపన కూడా చేసుకొని అమ్మవారి విగ్రహాన్ని, ఆవు పాలు లేదు కాబట్టి కొంచెం తేనె, ఆవు నెయ్యి, అలాగే పసుపు, గంధం నీళ్ళతో అభిషేకం చేసుకొని చక్కగా అమ్మవారికి మనస్ఫూర్తిగా రోజు ఒక అరగంట సేపు పూజా మందిరంలోనే కూర్చొని, అమ్మ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, రెగ్యులర్గా ఏదో హడావిడిగా 5 నిమిషాల్లో పూజ ముగించేసుకొని వెళ్ళిపోతున్నాను, నాకు కనీసం వారంలో ఒక్కరోజైనా తృప్తిగా నీతో గడిపేటటువంటి అవకాశాన్ని, నీ సేవ చేసుకునేటటువంటి భాగ్యాన్ని మనస్ఫూర్తిగా నాకు ఇవ్వు అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో కొన్ని పాలల్లో క్షీరాన్నం కాకుండా బయటకు వెళ్ళేది ఉంది, క్షీరాన్నం అయితే లేట్ అయిపోతుందని, బాంబినో స్వీట్ అయితే తొందరగా అవుతుందని బాంబినో మిల్క్ మేడ్ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి పిల్లలకి కూడా పంచిపెట్టానన్నమాట. ఈసారి పీట వేసుకునే దగ్గర నుంచి అమ్మవారి పూజను నేను ఎలా చేసుకున్నాను, ఎవ్రీ ఇయర్ పెట్టినట్టుగా పెట్టట్లేదండి. నేను హడావిల్లో నేను ప్రశాంతంగా అమ్మతో ఎంతవరకు ఏకమయ్యాను అనేది చూసుకొని శ్రద్ధ అంతా అమ్మ మీదే పెట్టేసుకొని, ట్రైప్యాడ్ పెట్టి వీడియో పెడితే వీడియో మీద శ్రద్ధ ఉంటుంది కానీ అమ్మ మీద ఉండదు. ఒక్కరోజైనా అమ్మకి 20 రోజుల్లో చేసుకోలేకపోయాను. మనస్ఫూర్తిగా ఈరోజు చేసుకుందామని డిసైడ్ అయ్యి అమ్మ పూజను మనస్ఫూర్తిగా చేసుకున్నాను. జస్ట్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక క్లిప్పు మాత్రమే మీతో యాడ్ చేశాను. ఇక్కడ ఆవు నెయ్యి వేసి అమ్మకి ఇష్టమైనటువంటి బాంబినో పాయసం చేసి పిల్లలకు పెట్టాను. ఇంటికి 2 అతిథులు వచ్చారు అనుకోకుండా, వాళ్ళకి కూడా పూజకు సమర్పించినటువంటి, అమ్మకు సమర్పించినటువంటి గోరింటాకును, అలాగే 2 మామిడి పళ్ళను, 2 బ్లౌజ్ పీస్లు, అలాగే వాళ్ళకి బాంబినో స్వీట్ తినిపించి పంపించాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఉన్నంతలో, మనకున్నంతలో మనకు కావాల్సిన సంతోషాలు ఎక్కడో దొరకవండి, మన చుట్టూనే ఉంటాయి. వాటిని మనం గుర్తించి వెతుక్కుంటే మనకంత హ్యాపీగా మనస్ఫూర్తిగా ఉంటుంది. ఆ రోజు పూజ అయిన తర్వాత వాళ్ళు రావడం, అమ్మకి ఇచ్చినటువంటి గోరింటాకు పళ్ళని సమర్పించడం వల్ల సాక్షాత్తు ఆ అమ్మే వచ్చి అందుకుంది అనేటటువంటి ఆనందంతో, ఇంకా నా బిజీ షెడ్యూల్, నా హడావిడి పనులని చెప్పాను కదా, వాటి కోసం నేను 10 కల్లా బయలుదేరిపోయాను. మధ్యాహ్నం వచ్చిన తర్వాత వంట చేద్దాం, ఎందుకంటే ఎండలు బాగా మండిపోతున్నాయి. నిజామాబాద్లో 40 డిగ్రీస్ వరకు వస్తున్నాయి కదా, ఎక్కువగానే ఉంటున్నాయి. సో తొందరగా వెళ్ళి 12 వరకు వచ్చి ఆ తర్వాత వంట చేసి
పిల్లలకు పెడదామని డిసైడ్ అయ్యి బయటకైతే వెళ్ళానమాట. రేపు ఒక మంచి గుడ్ న్యూస్తో, మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ అందరికీ ఇంట్లో ఉండి ఖాళీగా ఉన్నాం అనుకునే ఆడవాళ్ళు అసలు ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేయవచ్చు. అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనకి ఏం ఇష్టం ఉంది, మనం ఏదైనా అనుకుంటాము కానీ దాంట్లో విఘ్నాలు వస్తున్నాయి, ఎన్నిసార్లు అనుకున్న ఆ వర్క్ నేను చేయలేకపోతున్నాను, బద్దకిస్తున్నాను అని చాలామంది అనుకుంటాం కదండి. సో వాటన్నిటిని అధిగమించి మన మైండ్లో ఏది ఉంది, మనం ఏదనుకుంటున్నాం అది తొందరగా జరిగిపోవాలంటే మనం ఆ ప్రాసెస్లో ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే సక్సెస్ అవుతామనేది నా లైఫ్ని ఒక ఎగ్జాంపుల్గా మీకు రేపటి వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అండి. మీరందరూ చూడాలి, మీ బ్లెస్సింగ్స్ నాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఒక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అలాగే మీరందరూ చూస్తున్నారు కదండి, లక్ష్మి, గణపతి, సరస్వతి ఉన్నటువంటి ఒక మంచి ఫోటోను అక్షయ తృతీయ రోజైతే నేను కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నాను. ఎందుకండి మృదుల గారు, మీకు ఇంట్లోనే అంత పెద్ద లక్ష్మీదేవి విగ్రహం ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. ఈరోజు తీసుకోవడానికి ఒక పెద్ద రీజన్ అయితే ఉందండి. రేపటి వీడియోలో ఈ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి.